కార్తీక సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వరాలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. బాల చాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టుకి గమనించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు ఈ సంవత్సరం కార్తీక మాసము 22వ తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు మనకి మొదలవుతూ ఉన్నది. ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనార్థం ఏం చెప్పినసరి భక్తులందరూ కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ కూడా 4 గంటల నుంచి అభిషేకము, దర్శనం అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఏమిటంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కానివ్వండి, ఇక్కడ దగ్గర నుంచి వచ్చే భక్తులకు కానివ్వండి, ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కార్తీక మాసము అంటే శివకేశవులకు భేదం లేకుండా శివారాధన, కేశవారాధన చేయవలసినటువంటి మాసము కార్తీక మాసము. కార్తీక దామోదర దేవతాయ నమః అని చెప్పిన సరే మనం సంకల్పం చెప్పేటప్పుడు కూడా చెప్తాం. అంటే ఈ కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసము, ప్రత్యేకంగా దీపానికి అనుకూలమైనటువంటి మాసము. అంటే ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం, ఏదైనా ఒక రోజున ఒక్క దీపం కనుక మనం వెలిగించి స్వామివారి క్షేత్రంలో
అంటే ఎక్కడైనా కావచ్చు, శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, ఎక్కడైనా సరే ఒక్క దీపం మనం వెలిగించి నమశివాయ అని కానీ లేకపోతే నమో నారాయణాయ అని కానీ మనసులో కనుక తరించినట్లయితే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని చెప్పిన మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మనకి ఈ కార్తీక మాసము ఎంతో విశేషమైనది, శివునికి ప్రీతికరమైన అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అనమాట. ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారి మీద ఒక చెంబు నీళ్లు పోసి హరహర అంటే చాలు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు, చేసిన పాపాలన్నీ హరిస్తాడు. అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదండి. కావున ఈ కార్తీక మాసాన్ని భక్తులందరూ కూడా విశేషంగా పురస్కరించుకుని స్వామివారి దర్శనము అలాగే అభిషేకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకి ఇక్కడ ఈ క్షేత్రంలో మనం గతంలో చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నాను. స్వామివారి పూర్వం తారకాసుని యొక్క సంహారం చేసిన తర్వాత అతని కంఠంలో ఉన్నటువంటి ఆత్మలింగం ఛేదించబడి 5 ముక్కలై భూమి మీద పడిందిట. ఆ పడిన శకలాల్లో మొదటి ముక్క ఈ అమరారామము. ఇక్కడ స్వామివారు మళ్ళీ 5 ముక్కలు కూడా లింగరూపం దాల్చి పెరుగుతూ వస్తూ ఉంటే ఇంద్రుడు ఈ శివలింగాన్ని ఎదుగుదల ఆపి మనపోటి సామాన్యులందరికీ కూడా పూజార్థం చేయడం కోసం చెప్పనేసి బిల్వదళాలతోటి, స్వర్ణ బిల్వదళాలతోటి ఆ పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకుని ఈ శివలింగాలన్నింటినీ కూడా ప్రతిష్ఠ జరిపాడట. కాబట్టి ఇక్కడ బిల్వార్చనకి విశేషమైనటువంటి ఆదరణ ఫలితము ఉన్నది. ఇటువంటి బిల్వార్చన అనేవి చాలా గొప్పగా విశేషంగా మనం ఇక్కడ చేస్తున్నాం. శత బిల్వార్చన, సహస్ర బిల్వార్చన, లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన, ఇవి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన అయితే కనుక గొప్ప గొప్ప యాగాలు, అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఒక కోటి బిల్వార్చన చేసినట్లుగా ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందో ఒక కోటి బిల్వార్చన నిర్వహించినట్లుగా అంత ఫలితం వస్తుందిట. అలాగే లక్ష బిల్వార్చన చాలా విశేషంగా జరిగేటువంటి బిల్వార్చన లక్ష బిల్వార్చన. ఈ లక్ష బిల్వార్చన జరిగినట్లయితే కనుక మనుషుల యొక్క తీరని పనులు, సాధారణంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పనులు నాకు అవ్వలేదు, అయ్యో ఆగిపోయింది, జరగాల్సింది జరగట్లేదు, నేనేం తప్పు చేశాను, తెలిసి తెలియక చేసి ఈతి బాధలన్నింటినీ కూడా తొలగించుకొని ఆ శివుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యంలో సఫలం చేసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడేది లక్ష బిల్వార్చన. అయితే ఏమిటంటే ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఈ లక్ష బిల్వార్చన జరపడం అనేది కొంచెం విశేషంగా ఖర్చుతో కూడుకున్న పనే. ఇటువంటిది సాధారణ భక్తులకు కూడా అందుబాటులో ఉండడం కోసం అని చెప్పనేసి మా దేవస్థానం వారు, దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం వారు లక్ష బిల్వార్చన సామూహిక బిల్వార్చనగా మార్చి ఉన్నారు. అది కూడా ఏమిటంటే కేవలం 12,116 దేవస్థానాన్ని టికెట్ కట్టినట్లయితే పూజా ద్రవ్యాలన్నీ కూడా దేవస్థానం వారే సమర్పిస్తూ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లక్ష బిల్వార్చన చేసుకునే అవకాశం కల్పించి ఉన్నారు.